హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి డిజైర్ తేడం జరిగింది. ఇది 2022 మోడల్ అనమాట. లేటెస్ట్ బండ్లు ఏమైనా ఉంటే చెప్పండి అని అందరూ అడుగుతున్నారు. మీకోసం అయితే లేటెస్ట్ బండ్లలో ఒక మంచి బండి తేడం జరిగింది. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 42,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ కి మొత్తం షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. మీరైతే ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు నెంబర్తో. దాంతో కూడా రాకపోతే కనుక నాకైతే కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబరే ఇస్తున్నాను. మీకైతే ఆర్సీ వాట్సాప్ చేయడం జరుగుతుంది. మీరు దాని ద్వారా అయితే షోరూమ్ ట్రాక్ అయితే తీసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. కేవలం 42,000 కిలోమీటర్లే తిరిగింది అనమాట. 42 అంటే ఈక్వల్ టు కొత్త బండితో సమానం అనమాట. పెద్దగా తిరిగినట్టే కాదు. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను చూశాను, డ్రైవ్ చేశాను. టైర్లు అయితే మటుకి అరిగిపోయి ఉన్నాయి. టైర్లు అయితే వేయించుకోవాల్సి వస్తుంది. మీరు కొనుక్కున్నోళ్ళు టైర్స్ అయితే చాలా తక్కువ పర్సెంట్ ఉంది. 42,000 కిలోమీటర్లు తిరిగిపోయింది కాబట్టి మహా అయితే ఇంకో 10,000 కిలోమీటర్లు అయితే తిరిగితే టైర్లు, అంతకంటే తిరగవు అనమాట. ఈ వెహికల్ అయితే చాలా బాగుంది. ఏసీ చాలా బాగా వస్తుంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వెహికల్ కి ఇంకా ఇప్పుడు డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను మీకు. రండి ఫ్రెండ్స్, వెహికల్ మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. డిజైర్ 2022 మోడల్, పెట్రోల్ వేరియంట్ అనమాట. పెట్రోల్లో VXI వేరియంట్ అనమాట. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. గ్రిల్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే హెడ్ లైట్స్ చూసుకోవచ్చు. హెడ్ లైట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డిమ్ అవడం కానీ అలాగైతే ఏమి లేవు. చాలా బాగున్నాయి. అలాగే మనం బానెట్ చూసుకోవచ్చు. బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమి లేవు. చాలా నీట్గా అయితే ఉందన్నమాట. ఓవరాల్గా ఒకసారి అయితే వెహికల్ అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఇవి కంపెనీతో పాటు వచ్చిన టైర్సే అనమాట. ఇప్పుడు దాకా టైర్స్ అయితే ఏం చేంజ్ కాలేదు కాబట్టి పెద్దగా టైర్స్ అయితే ఏం లేవన్నమాట. 40 to 50% అలాగే ఉంటాయి అన్నమాట. అంత కూడా ఉండవు. టైర్లు అయితే ఒక 10,000 కిలోమీటర్లు అయితే మీరైతే టైర్స్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది కొనుక్కున్నోళ్ళు. అలాగే డోర్స్ చూసుకోవచ్చు. ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉంది బండి. 2022 మోడల్ కాబట్టి VXI వేరియంట్ కాబట్టి alloy wheels రావు. అలాగే వెనకాల నుంచి చూసుకోవచ్చు. టైల్ ల్యాంప్స్ 2 నీట్గా అయితే ఉన్నాయి. ఎక్కడ డ్యామేజెస్ కానీ లోపల వాటర్ ఆగడం కానీ అలాంటివి ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉన్నాయి. వెనకాల సేఫ్టీ పరంగా గార్డు కూడా ఉంది. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డోర్స్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక డెంట్ అయితే ఉంది. ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే డెంట్ అవుట్ అయితే ఉంది చిన్నది. ఇదన్నమాట ఓవరాల్గా వెహికల్. ఇప్పుడైతే ఇంకా డీటెయిల్డ్గా ఒకసారి చూపిస్తాను, చూడండి. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోర్లు అలాగే ఉన్నాయి. ఇది డ్రైవర్ సైడ్ డోర్ అనమాట. చేంజ్ కాలేదు, లెడ్ ఏం డిస్టర్బ్ కాలేదు, అలాగే ఉంది. ఇది రైట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట. చూడొచ్చు మనం, బండితో పాటు వచ్చిన డోరే. అలాగే డిక్కీ చూసుకోవచ్చు. డిక్కీ కూడా బండితో పాటు వచ్చిన డోరే. ఎక్కడ చేంజ్ కాలేదు, డిస్టర్బ్ అవ్వలేదు. అలాగే గుడ్ స్పేస్ డిజైర్కి ఆల్రెడీ అందరికి తెలిసిందే. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే స్టెప్పిన్ టైరు. ఇక్కడ రస్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. రస్ట్ అనేది ఏమీ లేదు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే ఉంది. ఎక్కడ చేంజ్ కాలేదు. కో డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు మనం. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ అనమాట. ఎక్కడ చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోరే ఉంది.
అలాగే ఇంటీరియర్ చూసుకోవచ్చు మనం. ఇంటీరియర్ సీట్ కవర్స్ చూసుకుంటే 100కి 80% అయితే ఉన్నాయి సీట్ కవర్స్. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. టచ్ స్క్రీన్ ఉంది. బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ చూసుకోవచ్చు మనం. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది దీనికి. ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ సీట్ కవర్స్ అయితే అనవసరంగా వేయించుకున్నారు. బండితో పాటు వచ్చిన కవర్స్ అయితే ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఇదే అన్నమాట ఇంటీరియర్. ఇప్పుడు మీకు ఒకసారి ఇంజన్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్. వెహికల్ ఇంజన్ చూసుకోవచ్చు. ఇంజన్ అయితే చాలా బాగుంది. నేనైతే చూశాను. బ్యాటరీ కూడా మంచి కండిషన్లో అయితే ఉంది. నేనైతే చూశాను, చెక్ చేశాను. అలాగే యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే అవ్వలేదు, ఎటువంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదన్నమాట. చాలా నీట్గా అయితే ఉన్నాయి. లెడ్ కంపెనీతో వచ్చిన లెడ్ అలాగే ఉందన్నమాట. అలాగే రేడియేటర్ పట్టీ కానీ ఏమీ చేంజ్ కాలేదు. ఎటువంటి ఇంజిన్ ఆయిల్ లీకేజెస్ కానీ ఏమీ లేవు, చూడొచ్చు మనం. ఇంజిన్ కింద వచ్చే ప్యాడ్ కూడా తీయలేదు, ఇంకా అలాగే ఉంది. సేఫ్టీ గార్డ్గా ఇచ్చే ప్యాడ్ కూడా అలాగే ఉందన్నమాట, మనం చూడొచ్చు కింద. ఇదన్నమాట ఇంజన్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. నేనైతే చూశాను, మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు, చూడండి. సార్ ఒకసారి యాక్సిలేటర్ రా. చాలా ఆపేయండి సార్. చూసారా కదా ఫ్రెండ్స్, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందన్నమాట. టోటల్గా ఇదన్నమాట ఈ ఇంజన్. డిజైర్ 2022 మోడల్ పెట్రోల్ VXI వేరియంట్ అనమాట. ఇది వెహికల్ ఇంజన్ అనమాట. ఫ్రెండ్స్ మీరే చూశారు కదా వెహికల్, మీకే చూపించాను, మీ కళ్ళతో మీరు చూశారు కాబట్టి మీరే నమ్మాలి. వెహికల్ అయితే చాలా బాగుంది, ఎక్కడ యాక్సిడెంట్ అయితే జరగలేదు, ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. మీకే చూపించాను, మీరే చూశారు. సీట్ కవర్స్ చూసుకుంటే 100కి 80% అయితే ఉన్నాయి. అలాగే ఏసీ చూసుకుంటే 100కి 100% అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా. అలాగే రీడింగ్ చూసుకున్నట్టయితే చాలా తక్కువ ఉంది, 42,000 కిలోమీటర్లే ఉంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి కేవలం 66,70,000 రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఓనర్ గారు. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. డిస్క్రిప్షన్లో నా నెంబరే పెడుతున్నాను. ఓనర్ గారు అయితే చాలా ఫోన్లు వస్తాయండి, నేను బిజీగా ఉంటాను, కుదరదు మాట్లాడడానికి, మీ నెంబరే పెట్టుకోండి అన్నారు. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది, మీరు అయితే కావాలంటే చెక్ చేసుకోవచ్చు. బాటమ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా బాగుంది వెహికల్. అంటే 22 అంటే ఈక్వల్ టు కొత్త బండితో సమానం అనమాట. మీకైతే తెలుసు కదా, నా ఛానల్లో మంచి బండ్లు అయితేనే పెడతానన్నమాట నేను ఫ్రెండ్స్. కాబట్టి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.